ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 3 నెలల్లో మా డబ్బులు డబల్ అయిపోతాయని చెప్పి మాతో ఆ కుబేర ఫైనాన్స్ లో డబ్బులు కట్టించారు. ఇప్పుడేమో వాళ్ళ ఆఫీస్ మూసేశారు. మా డబ్బుల సంగతి ఏంటని అడిగితే మా డబ్బులు కూడా పోయాయి కదా, మేమేం చెయ్యాలి అని అంటున్నారు. మీరెవరికో డబ్బులు కట్టి వాళ్ళు బోర్డు తిప్పేస్తే మా అమ్మ వాళ్ళు ఎందుకు సమాధానం చెప్తారు? అంతలా మమ్మల్ని నమ్మించింది మీ అమ్మ వాళ్ళేనయ్యా. ఆవిడే ఆ కంపెనీలో 3 నెలల క్రితం డబ్బులు కట్టి డబల్ వచ్చేసాయని ఇదిగో ఈవిడే చెప్పింది. కుబేరా ఫైనాన్స్ అంటే ఎవరిదో కాదు, ఒక విధంగా అది మాదే, బ్యాంకింగ్ అంతా మాదే అని ధైర్యంగా డబ్బులు కట్టమని ఈవిడే చెప్పింది. వీళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని మాటలు చెప్పారో మీకేం తెలుసు? అడగండి వాళ్ళని. ఇలాంటిది నమ్మొద్దు అని ఎంత చెప్పినా మీరు వినలేదు. వీళ్ళందరినీ తీసుకెళ్లి డబ్బులు కట్టించేటప్పుడు కూడా చెప్పాను. మేమంతా బాగుపడుతుంటే చూడలేక గొడవ పడుతున్నాను అన్నారు. 3 నెలల్లో రిజల్ట్ కనపడుతుందని వాదించారు. 3 రోజుల్లోనే వచ్చింది రిజల్ట్. చూశారు కదా. నా కూతురిని పై చదువులకు పంపడానికి దాచిపెట్టుకున్న డబ్బులమ్మా అవి. ఇప్పుడు ఆ డబ్బులన్నీ పోతే దాని చదువు ఆగిపోతుంది, దాని భవిష్యత్తు నాశనమైపోతుంది. మా మావయ్య గారి ఆపరేషన్కి 4 నెలలు టైం ఉంది కదా అని 3 నెలల్లో డబ్బులు వస్తాయని ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ కట్టాము. డబ్బులు పోతే ఆయన మాకు దక్కడు. అసలు కుబేరా ఫైనాన్స్లో డబ్బులు కట్టడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? మాట్లాడరేంటి అత్తయ్య? మీకు డబ్బులు ఎక్కడివి? మేం డబ్బులు కట్టలేదే. అవునవును, మా దగ్గర డబ్బులు ఎక్కడివి? ఏంటి, కట్టలేదా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు డబ్బులు కట్టబట్టే కదా, మీతో పాటు ఇంకో ముగ్గురిని జాయిన్ చేయమంటే కదా వాళ్ళొచ్చి మమ్మల్ని తగిలించింది. చెప్పండి, పూజ ఇవ్వకుండా ఫినాన్స్ కంపెనీలో డబ్బులు కట్టడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను చెప్తాను. పూజ్యమ నగలు తీసుకుపోయి తాకట్టు పెడితే వచ్చాయి మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.